ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. సమాజ స్థాపకునికి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని మునుపెన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసీ ఎస్ఎస్ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలతో కలిసి పూలమాలలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను ఈ మాసంలో స్మరించుకుని జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వకారణమని అన్నారు. గాంధీ తర్వాత మహాత్మా బిరుదును పొందిన మహోన్నత వ్యక్తి పూలే అని ప్రశంసించారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారు కుల వివక్షకు గురయ్యే కాలంలో అలుపెరిగని పోరాటం చేసి బీసీల పాలిట ఆరాధ్య దైవం అయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తుందని తెలిపారు. బీసీల్లోని వివిధ కులవృత్తుల వారి కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 49% మేర నిరక్షరాస్యత ఉండేదని కానీ ఆ రోజుల్లోనే నిరక్షరాస్యత ఉండరాదని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మగవారితో పాటు స్త్రీలకు కూడా చదువు ఉండాలని, వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ సమాజ స్థాపన కొరకు కృషి చేసిన ముగ్గురు మహనీయుల జయంతి ఈ మాసంలో జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. బీసీలు తలెత్తుకునేలా తిరుగుతున్నారంటే అది ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. అనంతరం 124 మంది లబ్ధిదారులకు 2,71,50,000 మెగా చెక్కును, వ్యవసాయ ఇతర పనిముట్లను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పీఎం ఈజీపీ కింద 15 లక్షల విలువ గల బొలెరో వాహనం, డీజే సౌండ్ సిస్టమ్ ను, 1 లక్ష విలువైన ఆవును, 50,000 విలువ గల కుట్టు మిషన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు, బీసీ సంఘ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.